ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ మట్టల ఆదివార శుభములు తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. అందరికీ హ్యాపీ పామ్ సండే. సేమ్ టీ అని చెప్పండి. పామ్ సండే అంటే ఇంగ్లీష్లో మట్టల ఆదివారం అని అంటారు. ఈ పామ్ అనే మాట మనకు తెలుగులో వేరే ఉంటుంది కాబట్టి అందరికీ మట్టల ఆదివార శుభములు తెలియజేస్తున్నాను. ఎంతమంది ఉదయము మన గ్రామంలో తిరిగారమ్మా? ఒకసారి మీ చేతులు చూపించండి. దేవునికి స్తోత్రం. వీధుల్లో తిరిగి సువార్తను ప్రకటించిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి దాదాపుగా 50 వచనాల వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి 50 వచనాల వరకు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈ మట్టలాదివార దిన సందేశాన్ని ధ్యానం చేసుకుందాం. అదంతా చదవటానికి సమయం సరిపోదు కనుక 12వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాల వరకు చదివి మనం ఏం చెప్పుకోవాలనుకున్నామో దానిని ముందుకు కొనసాగుదాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములకు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగించనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీనిని ఉంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో ఉండను అని చెప్పాను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని. హల్లెలూయా. తలలు పైకెత్తండి అందరూ. ఈ మట్టలాదివార దినం ఏం జరిగిందంటే అది తెలుసుకుందాం. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు బేతనియా అనే గ్రామానికి వెళ్ళాడు. ఏ గ్రామం అమ్మా? బేతనియా. పస్కా పండుగకు 6 దినములకు ముందే వెళ్ళాడు. పస్కా పండుగకు నిన్నటి శుక్రవారము మనము ఇశ్రాయేలులకు ఎన్ని పండుగలు ఉన్నాయని తెలుసుకున్నాము? చెప్పాలి అందరూ. మొదటి పండుగ పేరేం పేరు? పస్కా. ఈ మొదటి పండుగ ఎప్పుడు చేసుకుంటారు? మొదటి నెల 14వ దినమున. అయితే మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఇశ్రాయేలు ప్రజలు చేసుకుంటే పస్కా పండుగకు 6 దినాలకు ముందే ఎక్కడికి వెళ్ళారు?
యేసు ప్రభు? బేతనియాకి వెళ్ళాడు. 6 దినాల కంటే ముందర బేతనియా అనే గ్రామానికి వెళ్ళాడు. అంటే ఎప్పుడు వెళ్ళిండొచ్చు యేసుక్రీస్తు ప్రభు బేతనియాకు? 14వ తారీఖు పస్కా పండగ అయితే, మొదటి నెల 14వ తారీఖు పస్కా పండగ అయితే 6 రోజులు ఎన్నికేసుకోండి. 8వ తేదీ కదా. 8వ తేదీ ఏ గ్రామానికి వెళ్ళాడు? ఇప్పుడు చాలా క్లారిటీగా వస్తుంది కదా మన వాక్యం విన్నప్పటి నుంచి. మొదటి నెల 8వ తేదీ బేతనియా గ్రామానికి వెళ్ళాడు. ఇలా మన వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటే బైబుల్ చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఈ తేదీలు మనకి ఇంతకుముందు తెలిసేవే. బేతనియా గ్రామానికి వెళ్ళాడు 6 దినములు అంటే ఎప్పుడో ఏం కథనో అని అనుకునేవాళ్ళం. కానీ మన పండుగల గురించి మనం విన్న తర్వాత శుక్రవారము పస్కా పండుగ 14వ తారీఖు చేసుకుంటారు. ఆ 14వ తారీఖు ఎనికి 6 దినాలు వేసుకుంటే 8వ తేదీ వస్తుంది. 8వ తేదీ మొదటి నెల బేతనియా గ్రామంలో యేసుప్రభు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అక్కడ ఉంటే యేసు ప్రభువును చేర్చుకున్నారు మరియా, మార్తా. మరియా చేర్చుకొని ఆయన పాదములకు 300 ఎంతమ్మక్కడ 300 దేనారములు కలిగిన విలువ కలిగిన అచ్చ జటామాంస అంటే ప్యూర్ సెంటు యేసు ప్రభు పాదాలకు పూసి ఆయనను ఆరాధిస్తుంది. అత్తరు పగలగొట్టే లోపల ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. సెంటు, అత్తరు అంటే సెంటు, స్ప్రే. మనం ఇప్పుడు మోడల్గా స్ప్రే చేసుకుంటుంటాం కదా మంచి సువాసన కొరకు. అయితే ఇలా జరుగుతుంటే యూదా 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా ఈ డబ్బు, ఎందుకు ఈ అత్తర్ను వేస్ట్ చేస్తున్నారని అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, అదేం వేస్ట్ కాలేదు, నేను చనిపోవటానికి ముందుగానే ఆమె ఇలా చేసింది, చనిపోతాననే ఉద్దేశంతో అలా చేయనియండి అని చెప్తాడు. బీదల పక్షమున వాడేదో ప్రేమ ఉన్నట్టుగా ఇస్కరియతు యూదా ఆ డబ్బును నేలపాలు చేశారు. వాళ్ళకి ఏదో భోజనానికన్నా దానికి దీనికి వచ్చు అని బాధపడుతున్నాడు. ఎంత బీదల పట్ల ప్రేమ ఉందో అని. డబ్బులు ఆయన దగ్గరే ఉంటాయి, ఇస్కరియతు యూదా దగ్గర. ఆ 300 దేనార ఆ డబ్బు కూడా, అత్తరుకు పెట్టే డబ్బు కూడా అతనికి ఇస్తే అతడు దొంగిలించుకుంటూ రావచ్చు అనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్పటం జరిగింది. అయితే యేసు ప్రభు అది మంచిదే అని చెప్తున్నాడు. ఎందుకు అలా మంచిదని అంటున్నాడంటే, ఎవరికైనా గమనించండి, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే చనిపోయిన వ్యక్తులకు నూతన వస్త్రాలు, సెంటు, తర్వాత రకరకాల చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి కావాల్సిన వస్తువులన్నీ మనము వారికి ఆ దేహానికి పూస్తాం, స్నానం చేపించి అన్నీ పూస్తుంటాం. ఎవరైనా వచ్చి మనల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, చచ్చిపోయిన ఈ శవానికి దాదాపుగా 2-3 వేలు ఖర్చు అవుతుంది, ఈ 2-3 వేలు ఆ ఫుట్పాత్లో ఉన్న బీదలకు ఆహారం పెట్టింటే బాగుండు కదా, ఎందుకు ఈ శవానికి కూస్తున్నారని ఎవరైనా పక్క వ్యక్తులు ఇంటోళ్ళతో అంటే ఏమంటారు? ఆయనకెళ్ళి ఇట్లా చూసి అందరు నీకు తెలివి ఉందా అంటారు. కాబట్టి చనిపోయినప్పుడు వారి మంచి సమాధి కొరకు చేసే ఖర్చుగా ఎవరు భావించరు. యేసు ప్రభు కూడా ఆమె చేసినది మంచిది, అది నా సమాధి నిమిత్తమే చేసింది అన్నట్టుగా మాట్లాడుతాం. ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇదంతా అక్కడున్న ప్రజలు యేసు ప్రభు బేతనియాకు వచ్చాడని వెంటనే ఆ గ్రామానికి పరిగెత్తుకుంటూ వచ్చారు యేసు ప్రభును చూడటానికి. ప్లస్ లాజరు మృతులలో నుండి తిరిగి లేపినాడంట యేసు ప్రభు, ఆయన కూడా బ్రతికినాడు. మనం లాజరు ఒక్కని కోసమే వెళ్ళలేకపోయాము, ఇప్పుడు యేసు ప్రభుని చూడొచ్చు, ప్లస్ లాజర్ను కూడా చూడొచ్చు అని వచ్చారు. వచ్చి మృతులలో నుండి చనిపోయి లేచిన లాజర్ను కూడా చూచి చాలామంది విశ్వాసం ఉంచారు యేసు ప్రభు పైన. హల్లెలూయా. అలా చాలామంది యేసు ప్రభువును నమ్మకం ఉంచారు. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు 12వ వచనం చదవండి. ఇక్కడ నుంచి 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని
ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఇక ఇక్కడి నుంచి 4 విషయాలు మీకు చెప్తాను, అది బాగా అర్థం చేసుకోండి. మనకు అర్థం కావటానికి గుర్తించుకోవటానికి అనుకూలంగా 4 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. మొదటి విషయం ఏంటంటే రాజు యొక్క ప్రదర్శన. చెప్పాలి అందరూ, రాజు యొక్క ప్రదర్శన. రాజు ఎవరిక్కడ? యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క ప్రదర్శన అనేది మొదటి విషయంగా తెలుసుకుందాము. రెండవది రాజు యొక్క ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ కింగ్. రాజు యొక్క ఉద్దేశము అనేది రెండవదిగా మనం తెలుసుకుందాము. మూడవది ఏంటంటే రాజుకు వ్యతిరేకమైన పోరాటం. రాజుకు వ్యతిరేకమైన పోరాటం, ఇది మూడో విషయంగా మనం తెలుసుకుందాం. నాలుగవది ఏంటంటే రాజు యొక్క శ్రేష్టమైన వాగ్దానాలు, రాజు యొక్క గొప్ప వాగ్దానాలు, ఇది 4వ విషయంగా మనము తెలుసుకుందాం. మొదటి విషయం ఏంటంటే రాజు యొక్క ప్రదర్శన. యేసు ప్రభు మత్తయి సువార్తలో రాజుగా చిత్రీకరించబడ్డాడు, రాజుగా చూపించబడ్డాడు, రాజుగా ప్రదర్శింపబడ్డాడు. ఈ మత్తయి సువార్త అంతటిలో యేసు ప్రభు రాజు, యూదులకు రాజు, ఇశ్రాయేలుకు రాజు, ఆయన వచ్చింది రాజ్యం ఇవ్వటానికి అనే కాంటెక్స్టులో ఆ గ్రంథకర్త చూపిస్తున్నాడు. అదే సందేశాన్ని మనం నేర్చుకుంటాం. యోహాను సువార్తలోకి వచ్చేసరికి దేవుని కుమారుడిగా ఆయన అభివర్ణిస్తాడు. తర్వాత మార్కు, లూకా సువార్తలో మనుష్య కుమారునిగా, తర్వాత దేవుని సేవకునిగా అలా చిత్రీకరించబడటం జరుగుతుంది. అయితే యోహాను సువార్తలో మనము ఈ రాజును గురించి తెలుసుకుందాం. రాజు యొక్క ప్రదర్శన లేకపోతే రాజు యొక్క బయలుపాటు, రాజు తెలియపరచబడటము, ప్రజలకు రాజు ఎవరో తెలియపరచబడటము, ప్రదర్శన అనేది మొదటి విషయంగా చూద్దాం. 12 నుంచి 19 వచనాల వరకు చదువుకుంటూ వస్తుంటే మనకు కనపడుతుంది చూడండి. మరునాడు పండుగకు వచ్చిన జన సమూహము యెరూషలేముకు వచ్చుచున్నాడని విని, ఎవరు? రాజు, యేసు అనే రాజు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనపోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. షియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడినని వారు ఆయనకు వాటిని చేసిరని జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిచయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. రాజు యొక్క ప్రదర్శన అంటే యేసే రాజు, యేసే మెస్సయ్య, నజరేతులో పుట్టిన ఆ మరియమ్మ యేసేపులకు జన్మించిన ఆ వ్యక్తే, అనేక సూచక్రియలు చేసిన ఆ వ్యక్తే, లాజరు మృతులలో నుండి లేపిన ఆ వ్యక్తే రాజుగా యెరూషలేములో ప్రదర్శింపబడుతున్నాడు, రాజుగా యెరూషలేములో ప్రకటించబడుతున్నాడు, రాజుగా యెరూషలేములో బయలుపరచబడుతున్నాడు అనేది మనం చూస్తున్నాము. అయితే ఈ రాజు ఎట్లా బయలుపరుచుకుంటున్నాడు తనను? ఈ రాజు ఎట్లా ప్రదర్శింపబడుతున్నాడు అంటే మొదటగా లేఖనానుసారంగా ప్రదర్శింపబడుతున్నాడు. హల్లెలూయా. తనకు తానుగా తన సొంత పద్ధతిలో తనకిష్టం వచ్చినట్లుగా అతడు ప్రదర్శింపబడటం లేదు. రాజుగా నేనే రాజునని చెప్పుకునే పద్ధతి ఆయనకు ఒకటి ఉంది. అదేంటంటే లేఖనానుసారంగా ప్రదర్శించుకుంటున్నాడు. ఎక్కడ రాయబడింది ఆ మాట అంటే, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అనే మాట ఒక ప్రవచన రూపకం,
జకర్యా గ్రంథములో ఈ మాట రాయబడింది. ఎవరైనా తీసి చదువుతా అంటే చదవండి. జకర్యా గ్రంథము 9:9 చదవండి. జకర్యా గ్రంథము 9:9. సియోను నివాసులారా చూడండి, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, కొన్ని వందల సంవత్సరాల క్రితమే, అందరు వినాలమ్మా, కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ గాడిద పిల్ల మీద యెరూషలేముగా రాజుగా ప్రకటింపబడతాడు, ప్రదర్శింపబడతాడు. నీతి రాజుగా, ప్రజలకు సంతోషాన్ని, ఉల్లాసాన్ని, సంతోషాన్ని ఇచ్చే వ్యక్తిగా, వారిని ఏలే రాజుగా, వారికి రాజ్యం అనుగ్రహించే రాజుగా, వారికి నిత్య రాజుగా వస్తాడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే జకర్యా గ్రంథంలో రాయబడిన ప్రవచనము నెరవేరునట్లుగా ప్రవచనానుసారమైన పద్ధతిలో యేసు ప్రభు రాజుగా ప్రకటించబడుతున్నాడు. యెరూషలేములో యేసు ప్రభు రాజుగా ప్రదర్శింపబడుతున్నాడు యెరూషలేములో. అంతకుముందు చాలాసార్లు, దేవుని బిడ్డలారా, అంతకుముందు చాలాసార్లు ఈయనను రాజు అని ఎవరు గుర్తించలేదు. కొంతమంది గుర్తించారు, కానీ ఈయన కూడా ఎప్పుడు నేను రాజును అని చెప్పుకోలేదు, నేను మెస్సయాను అని చెప్పుకోలేదు. కొన్ని చోట్ల ఎవరైనా కనుగొని ఈయనే మెస్సయా అని అంటే వారిని అభినందించి ఇంకెవరికి చెప్పొద్దండి అని చెప్తాడు. ఎందుకంటే తనకు తాను ప్రదర్శింపబడే, బయలుపరచబడే, ప్రకటించబడే ఒక దినం ఉంది. అదే మట్టలాదివార దినము. తనకు తాను రాజునని చెప్పుకునే దినం, ఒక దినం ఉంది. యెరూషలేములో ప్రవేశించే ఒక దినం ఉంది. అది ప్రవచనానుసారంగా తండ్రి పద్ధతిలో, తండ్రి సమయంలో బయలుపరచబడాలి. ఇప్పుడు ఎవరో ఈయన రాజు అని చెప్పటం కాదు, ఈయనయే రాజు అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడున్న వాళ్ళు దావీదు కుమారుడా జయము, నీవే మా రాజువు జయము, హోసన్నా జయమని కేకలు వేస్తుంటే ఆయన ఎవరిని కూడా ఆపలేదు. ఇంకా ఏమంటాడంటే, మీరు గనక వీరిని ఆపితే రాళ్ళు స్తుతిస్తాయి. ఈ జనసమూహము హోసన్నా జయము, దావీదు కుమారుడా జయమని నన్ను రాజుగా గుర్తించి జయనాదాలు పలుకుతూ ఉంటే ఆ జయధ్వనులు మీరు ఆపాలని చూస్తే శాస్త్రుల పరిశీలనతో చెప్తున్నాడు, మీరు వీళ్ళని ఆపితే రాళ్ళు కేకలు వేస్తాయి, నేనే రాజునని అని చెప్పటం జరుగుతున్నది. కాబట్టి ఈ రాజు యొక్క ప్రదర్శన, ఈ రాజు యొక్క ప్రకటన, ఈ రాజు యొక్క బయలుపరచబడే విధానము ప్రవచన పద్ధతి, ప్రవచనానుసార పద్ధతి, లేఖనానుసారమైన పద్ధతిలో జరుగుతుందన్న సత్యము మనము గ్రహించాలి. ఇలా లేఖనానుసారమైన పద్ధతి జరుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు గ్రహించారు. చూడండి, ఆ మాట చదువుదాం. ఎక్కడంటే 16వ వచనం. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చే వ్రాయబడననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఈ మాటలన్నీ జకర్యా గ్రంథంలో చెప్పబడిన మాటలు, అంతకుముందు ప్రవచన గ్రంథాల్లో చెప్పబడిన మాటలన్నీ అవి ఆయన గూర్చే చెప్పబడినవని శిష్యులు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి ప్రవచనానుసారంగా, లేఖనానుసారంగా రాజు ప్రదర్శింపబడుతున్నప్పుడు చాలామంది గ్రహించారు. స్వయాన తనతో పాటు ఉన్న శిష్యులు కూడా గ్రహించారన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయము మన సంఘము, సంఘ పెద్దలు, సంఘస్థులందరూ కలిసి వీధుల వెంట తిరుగుతూ యేసు ప్రభుకు జయమని చెప్తూ ఆయన నీతి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ విధానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, ఇలా ఎందుకు వీరు ఆ ర్యాలీగా చేస్తున్నారని గ్రహించే వాళ్ళు కూడా ఉంటారు.
ఆ అవకాశాన్ని కూడా ఎందుకు మనం వద్దనుకోకూడదని తిరగటం జరిగింది. కాబట్టి ఎవరో ఒకరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి, ఎవరో ఒకరు చెప్పబడిన మాటలకు లోబడటానికి, ఎవరో ఒకరు ఇది ఏంటి అని గ్రహించడానికి ఒక చిన్న అవకాశంగా ఈరోజు మట్టలాదివార దినమున దేవుని సువార్త గ్రామాల్లో వీధులలో చెప్పటం జరిగింది. కాబట్టి దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆ కుమారుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు. ఆ రాజు ప్రదర్శింపబడిన విధానం ఏంటంటే లేఖనానుసారమైన పద్ధతిలో ప్రదర్శింపబడుతున్నాడు. తర్వాత ఇది ఒక ఉద్యమంలాగా ప్రదర్శింపబడుతున్నాడు రాజుగా, ఒక విప్లవంలాగా, ఒక ఉద్యమంలాగా, ఒక పెద్ద ఒక సమూహంలాగా ప్రదర్శింపబడటం జరుగుతున్నది. ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా యెరూషలేములోనికి ఆయన ప్రవేశం చేయగానే, యెరూషలేం అనే పట్టణంలోనికి యేసు ప్రభు ప్రవేశం చేయగానే ఆయనను ఎదుర్కొంటున్నారు. ఆ గాడిద పిల్ల మీద యేసు ప్రభువును కూర్చోబెట్టి రాజు స్తుతింపబడునుగాక, జయము దావీదు కుమారునికి జయమని గొప్ప జనసమూహం ఒక ఉద్యమంలాగా, ఒక విప్లవంలాగా చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విప్లవానికి, ఈ ఉద్యమానికి, ఇంత గొప్ప జనసమూహానికి, ఈ స్తుతులకు, ఈ స్తోత్రాలకు, ఈ కేకలకు, వీటన్నిటికీ కూడా అక్కడున్న శాస్త్రులు పరిచయులు ఇక ఏం చేయలేకపోయారు. ఏం చేయలేక ఏమంటున్నారంటే 19వ వచనం చదవండి ఒకసారి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు ఇట్లా అనుకొనిరి, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది అని చెప్పుకొనిరి. శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ ప్రయత్నం ఏంటి? వింటున్నారా? కళ్ళు తెరవండి, వింటున్నారా? శాస్త్రుల పరిచయుల ప్రయత్నం ఏంటి? యేసు ప్రభు రాజు కాదని చెప్పటం, యేసు ప్రభు మెస్సయ కాదని చెప్పటం, యేసు ప్రభువును ప్రజలు నమ్మకుండా చేయటం, అక్కడున్న సామాన్య యూదా ప్రజలు నమ్మకుండా చేయటం. కానీ అది వాళ్ళకు సాధ్యపడలేదు. వాళ్ళ ప్రయత్నం విఫలమైపోయింది. ఇప్పుడు వాళ్ళే అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే, అయ్యో మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమై పోయినో చూడండి, లోకము ఆయన వెంట వెళ్తుంది. సమూహముగా, ఒక గొప్ప సమూహముగా, ఒక విప్లవంలాగా, ఒక గొప్ప ఉద్యమంలాగా స్తుతులు, స్తోత్రాలు, కేకలతో ఆయన యెరూషలేము పట్టణం అంతా ఊరేగింపు జరుగుతుంది. ఎక్కడ చూసినా కొమ్మలు, ఖర్జూరపు మట్టలు ఇలా పట్టుకొని అందరూ జయము జయము జయమని రాజు స్తుతించబడేటట్లుగా అందరూ కేకలు వేస్తున్నారు. రాజు యొక్క ప్రదర్శన ఈ విధంగా ఉంది. ఇలా ఉంటే ఈ ప్రదర్శన ఇలా ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా నిజమే, ఇది నిజమే, ఈయనయే మెస్సయ్య, ఈయనయే రాజు, ఈయనను మనం ఇన్ని రోజులు నమ్మలేదు అని ఆయన యందు చాలామంది విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాము. ఎంతోమంది గ్రహించని వాళ్ళు కూడా గ్రహించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాజును, ఇలా ప్రదర్శింపబడుతున్న ఆ రాజును మనం గ్రహిస్తున్నామా అనేది ప్రశ్న. మనము మెస్సయ్యగా గ్రహిస్తున్నామా? మనము విమోచకునిగా గ్రహిస్తున్నామా? జకర్యా గ్రంథంలో చెప్పబడినట్టుగా ఆయన నీతికి రాజు అని గ్రహిస్తున్నామా? నీతికి రాజు అని చెప్పబడుతున్న ఆయన తన నీతినే ప్రజలకు ఇవ్వటానికి వస్తున్నాడని గ్రహిస్తున్నామా? తన నీతిని ఇచ్చే విధానంలో, తన దగ్గరున్న నీతిని ఇచ్చే విధానంలో ఎవ్వరి దగ్గర ఏమీ తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నాడని నువ్వు గ్రహిస్తున్నావా? ఉచితంగా నీతిని ప్రదర్శించే ఈ రాజు అని గ్రహిస్తున్నావా? బాబుని తీసుకున్నాం. ఉచితంగా ఇచ్చే ఈ రాజు అని నువ్వు గ్రహిస్తున్నావా? నిత్య జీవాన్ని ఇచ్చే రక్షకుడని గ్రహిస్తున్నావా? అక్కడున్న వాళ్ళైతే గ్రహించారు. ఆ గొప్ప జన సమూహాన్ని చూచి గ్రహించారు. ఆ గొప్ప ఉద్యమంలా ఉన్న సమూహాన్ని చూచి గ్రహించాడు. యేసు ప్రభు లేఖనానుసారమైన పద్ధతిలో ప్రదర్శింపబడుతుంటే గ్రహించారు, శిష్యులు గ్రహించారు. ఇక శాస్త్రులు పరిచయులు కూడా
వారి ప్రయత్నాలు ఎట్లు నిష్ప్రయోజనమైపోయాయని బాధపడ్డారు. కానీ ఇది నిజమే కదా అని వాళ్ళు గ్రహించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మట్టల ఆదివార దినమునైనా మనము ఇంకా గ్రహించిన వాళ్ళు ఆయన నీతిని ఇస్తాడని, ఆయనే నా జీవితానికి రాజని, ఆయన పరిపాలన కిందకే నేను వెళ్ళాలని, ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తాడని, ఇదే భూమి మీద ఆయన రాజుగా ఉంటాడని, ఇదే భూమి మీద నీతిని పొందుకున్న నిన్ను అధికారులుగా పెడతాడని, నీతిని పొందుకున్న నిన్ను ఏలికలుగా ఉంచుతాడని, అనేక రాజ్యముల మీద నిన్ను అధికారిగా ఉంచుతాడని నీకు అర్థమైందా? నీకు తెలుసా? ఆ రాజు ప్రదర్శింపబడిన విధానం నీకు అర్థమైతే నీవు నమ్మటానికి సంశయించకూడదు, విశ్వాసం ఉంచటానికి ఆలోచించకూడదు. ఆ రాజు ఎంత గొప్ప దేవుడో, ఎంత ఉన్నతుడో, నిన్ను తన రాజ్యంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఆ రాజ్యానికే నిన్ను అధికారిగా, ఆ రాజ్యాన్ని ఏలటానికే నీకు అధికారం ఇచ్చేంత గొప్ప దేవుడిగా, గొప్ప రాజుగా ఆయన ఉన్నాడన్న సత్యాన్ని నీవెరగాల ఈ మట్టల ఆదివార దినమునని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. ఇక రెండో విషయం ఏంటంటే రాజు యొక్క ఉద్దేశం. రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే చూద్దాం. చూడండి, 20 వచనం నుంచి చదువుదాం. 20 నుంచి చదువుదాం. ఆ పండుగలో రాజు యొక్క ఉద్దేశం, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సాయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు, చూడండి రాజు యొక్క ఉద్దేశం చెప్తున్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గ్రీసు దేశస్థులు అంటే ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సాయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అని చెప్పారు. రాజు యొక్క ఉద్దేశం చాలా జాగ్రత్తగా గమనించండి. గ్రీసు దేశస్థులు అనగా యూదులు కానివారు, అన్యజనులు. యూదులకు రాజు జయము 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 అని పండుగలో చెప్తుంటే ఆ పట్టణం అంతా గంభీరమైన ధ్వనులతో మ్రోగుతూ ఉంటే ఆ పండుగలో కొంతమంది గ్రీసు దేశస్థులు ఉండి, ఎవరి రాజు, ఎవరి రాజు, ఇంత గొప్ప శబ్దంతో స్తుతిస్తున్నారు ఏంటి, ఒక్కసారైనా ఆ రాజును మేము చూడాలి అని ఫిలిప్పు దగ్గరకు వచ్చి చెప్తే, ఫిలిప్పు ఆయన శిష్యు అక్కడున్న వ్యక్తిగా ఉండి చెప్తే, ఫిలిప్పు ఆంద్రేయ అనే తన శిష్యుని దగ్గరకు వచ్చి, వాళ్ళిద్దరు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తున్నారు ఈ విధంగా, అయ్యా, నిన్ను చూడగోరటానికి వాళ్ళు వచ్చారు అంటే యేసుప్రభు అంటున్నాడు, నన్ను చూడటమేమో కానీ నేను చనిపోబోతున్నాను. గోధుమ గింజ ఒంటిగా ఉంటే అది లాభం లేదు. ఆ గింజ భూమిలో పడి చచ్చిపోతేనే అనేక గింజలు ఫలిస్తాయి, లేకపోతే అనేక పంటలుగా విస్తారముగా కలుగుతాయి, విస్తారమైన ఫలం కలుగుతుంది అనే ఒక నియమాన్ని చెప్పుకుంటూ తన మరణాన్ని గురించే విధంగా చెప్తున్నాడు. నేను చనిపోతేనే మీకు ప్రయోజనము, నేను చనిపోతేనే మీ పాపములకు క్షమాపణ, నేను చనిపోతేనే మీకు నీతిని ఇవ్వటం జరుగుతుంది, నేను చనిపోతేనే లోకముతో సమాధానపరచటం సాధ్యమవుతుంది, తండ్రికి లోకానికి. నేను చనిపోతేనే మీ పాపముల నుండి మిమ్మల్ని విడిపించటం సాధ్యమవుతుంది అని చెప్పటానికి తన మరణం గురించి ఈ విధంగా చెప్తున్నాడు. గోధుమ గింజ. అందుకు యేసు వారితో ఇట్లా, నేను ఎవరితో, గ్రీసు దేశస్థులతో,
మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తను చనిపోయి, వినండమ్మా, తను చనిపోయి తన ద్వారా మనం విస్తారమైన ఫలాలు పొందాలని ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. అందుకోసమే నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను. నేను మరణిస్తేనే మీకు ఫలము దొరుకుతుంది, నేను మరణిస్తేనే మీరు విస్తారముగా ఫలిస్తారు, నేను మరణిస్తేనే మీకు జీవము సమృద్ధిగా కలుగుతుంది, నేను మరణిస్తేనే మీకు నిత్య జీవం కలుగుతుంది అనే విషయాన్ని చెప్పటానికై నేను చనిపోవాలి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలో మనకు రాజు యొక్క ఉద్దేశము మనకు కనపడుతుంది. అదేంటంటే ఆయన పాపముల విషయమై చనిపోవటానికి వచ్చాడు, చచ్చిపోవటానికే వచ్చాడు. వాళ్ళు అనుకున్నారు, గ్రీసు దేశస్తులు, ఒకసారైనా చూద్దాం, ఇంత గొప్ప రాజు ఇంతగా గొప్పగా చెప్పబడుతున్నాడు, ఆయన చూద్దామనంటే ఈయన అంటున్నాడు ఈ రాజు చనిపోవటానికి, పాపముల నిమిత్తమై చనిపోవటానికి, సర్వలోకానికి శాంతికరముగా చనిపోవటానికే, సర్వలోక ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము కలగ చేయటానికే, విస్తారమైన ఫలములు ఇతరులు ఫలించటానికే నేను చనిపోవటానికి వచ్చానన్న సంగతి తెలియజేస్తున్నాడు. కాబట్టి రాజు గొప్పగా ఉన్నాడు, గొప్ప గొప్ప శబ్దములతో అభినందించబడుతున్నాడు, మహిమపరచబడుతున్నాడు. కాబట్టి ఈయన ఎంత గొప్ప రాజు, ఈయన చిరకాలం ఉంటాడేమో, ఈ ప్రజలను ఏల్తాడేమో అని వాళ్ళు అక్కడ అనుకున్నారు. కానీ భౌతిక సంబంధమైన మరణము నేను మరణించటానికే వచ్చాను, ఆ మరణము ద్వారా రక్తము చిందించడానికి వచ్చాను, ఆ మరణము ద్వారా ఇతరులకు విస్తారమైన ఫలం కలగటానికి, జీవం కలగటానికి వచ్చాను అని చెప్తున్నాడు. అలా చెప్తూ మరొక నియమాన్ని చెప్తున్నాడు. ఏంటంటే తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకుంటాడు, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించినలా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతన్ని ఘనపరచును అని చెప్తున్నాడు. రాజు యొక్క ఉద్దేశంలో మరొక మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా లేకపోతే ఎవరినైనా నీ ప్రాణము గొప్పదా నిత్య జీవం గొప్పదా అని అడిగితే, నీ ప్రాణం గొప్పదా నిత్య జీవం గొప్పదా, నీ ప్రాణం గొప్పదా రక్షణ గొప్పదా, నీ ప్రాణం గొప్పదా పరలోకం గొప్పదా అంటే పరలోకమే గొప్పది. అలాంటి పరలోకం కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు తండ్రి చేత ఘనపరచబడతాడు అని చెప్తున్నాడు. తన పరలోకం కొరకు ప్రాణాన్ని పోగొట్టుకోవటం ఏంటి? పరలోకం కోసము ప్రాణమును ద్వేషించటం ఏంటి? పరలోకం కోసము, రక్షణ కోసము, నిత్య జీవం కోసము ప్రాణాన్ని పోగొట్టుకోవటం ఏంటి అని అంటే, దాన్ని ఏ విధంగా మనం ఆలోచన చేయొచ్చు అంటే, పరలోకమే గొప్పదని చెప్పటానికి నీ ప్రాణము గొప్పది, నీ ప్రాణము పరలోకము ఈ రెండింటిలో ఏది అని నిర్ణయించుకోవటానికి అలా అవకాశం వచ్చినప్పుడు నిత్య జీవమే శ్రేష్టమైనది అని మనము నిత్య జీవమే కావాలని అనుకోవాలి, నిత్య జీవమే నాకు ముఖ్యమని అనుకోవాలి అనే నిర్ణయాన్ని నమ్మండి అని చెప్తున్నాడు. అంతేకాదు ఇంకేమంటున్నాడంటే, ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడింపవలెను. వెంబడింపవలనంటే మరలా ఇక్కడ క్రియలు కాదు, అది నమ్మవలను, విశ్వాసం ఉంచవలననే మాట. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉందును. ఒకడు నన్ను సేవించేడలా నా తండ్రి అతన్ని ఘనపరచును. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో, నాకు ప్రాణం అవసరం లేదు, నా జీవితం అవసరం లేదు, నా ప్రాణం పోయినా సరే యేసు ప్రభు కొరకు నేను ఆయననే నమ్ముతాను, నా ప్రాణం పోయినా సరే నాకు యేసు ప్రభువే ముఖ్యము అని అనుకునేవాడు నేను ఎక్కడుంటే వాడు అక్కడుంటాడని చెప్పే విషయాన్ని యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే నిత్య జీవము ఎంత గొప్పదో అనేది చెప్తున్నాడు. నిత్య జీవము కొరకు
మన ప్రాణము ముఖ్యమైనదని తలంచొద్దండి అని చెప్తున్నాడు. ఈనాడు చాలామంది చరిత్రలో కూడా ఎంతోమంది నిత్య జీవాన్ని పొందిన వ్యక్తులను ఎంతోమంది చంపుతూ ఉంటే నాకు నిత్య జీవం వద్దు, నాకు నా ప్రాణమే ముఖ్యమని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నాకు రక్షణ వద్దు, నేను బ్రతికి ఉండటమే కావాలని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నాకు పరలోకం వద్దు, నాకు యేసు ప్రభు వద్దు, నాకు నేను బ్రతికితే చాలని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నాకు యేసు ప్రభు ముఖ్యమని చెప్పి వారి ప్రాణాన్ని వదిలారు. కానీ ప్రతిసారి మనం ప్రాణాన్ని వదులుతామని కాదు దాని అర్థం. నిత్య జీవము ఎంత గొప్పదో, యేసు ప్రభువు నమ్మటము ఎంత గొప్పదో, యేసు ప్రభువును వెంబడించటం ఎంత గొప్పదో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ఎంత గొప్పదో చెప్పటానికి రాజు ఆ ఉద్దేశాన్ని బయలుపరచబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రాజు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే ఆయన పాపముల కొరకే చనిపోవటానికి వచ్చాడు. వచ్చిన ఆ వ్యక్తి యందు నేను విశ్వాసం ఉంచితే, పాపముల నిమిత్తమై నా నిమిత్తమై చనిపోవటానికి వచ్చిన ఆ వ్యక్తి యందు నేను నమ్మకం ఉంచితే, నేను యుగ యుగములు ఆయనతో పాటు ఉంటాను, ఆయన యందు ఉంటాను. తండ్రి ఆయనను గణపరుస్తాడు, నన్ను గణపరుస్తాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది రాజు ఉద్దేశమని ప్రభునామంలో మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకా ఏంటంటే రాజు యొక్క ఉద్దేశము 32వ వచనం ఒకసారి చదువుదాం. 12:32 27 నుంచి చదువుకుంటూ పోదాం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థించినను నన్ను తప్పించుము. ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, అంటే నేను చనిపోవటానికే వచ్చి తిని అని చెప్తున్నాడు. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచి తిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చాను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడెను అనిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడెను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుదునని చెప్పాను. రాజు యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే, తండ్రి నీ నామమును మహిమపరచుము అని యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థన చేసే క్రమంలో మరలా ఆ శిలువ మరణాన్ని, మరలా ఆ శ్రమలను, మరలా చనిపోయే విధానాన్ని తలంచుకుంటూ యేసు ప్రభు ఆ విధంగా నన్ను తప్పించుము అని అంటూ ఉంటే, మరలా తనకు తానే అయినా తప్పించమని ప్రార్థన చేస్తున్నాను, కానీ ఇందుకొరకే నేను వచ్చాను తండ్రి, నీ నామాన్ని మహిమపరచుము అని ప్రార్థన చేస్తుండగా ఒక శబ్దం ఆకాశము నుండి తండ్రి అంటున్నాడు ఈ విధంగా, నేను నీ నామాన్ని మహిమపరిచాను అనే ఒక శబ్దం వినబడింది. వినబడగానే అక్కడున్న వాళ్ళు ఏదో ఒక గొప్ప శబ్దం ఉరిమింది, ఒక గొప్ప శబ్దం వినబడింది అని కొంతమంది అంటే, కొంతమంది దేవదూత యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడని కొంతమంది అంటే, ఈ విధంగా అనుకుంటూ ఉండగా ఇంకా సంభాషణ అక్కడ జరుగుతుండగా ఏం జరుగుతుందంటే, లోకాధికారికి తీర్పు తీర్చే గడియ వచ్చి ఉంది, లోకానికి తీర్పు తీర్చే గడియ రాబోతుంది, అపవాదికి శిక్ష, అపవాదికి తీర్పు బయలుపరచబడబోతుంది. అయినా మనుష్య కుమారుడుగా ఉన్న నేను అనగా యేసు ప్రభు, నేను చనిపోయి పైకెత్తబడితేనే అనేకులను నేను ఆకర్షించగలుగుతాను. ఆయన చనిపోయి పైకెత్తబడి ఆరోహణమై తండ్రి సన్నిధికి వెళితేనే అనేకులు ఈ నీతి సువార్తను పొందుకుంటారు, అనేకులు రక్షణ పొందుకుంటారు, అనేకులు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు, అనేకులు ఆయనను నమ్ముకుంటారు, ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. అది ప్రజలకు క్షేమకరము, రక్షణ అనే గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకుంటారు అని చెప్తున్నాడు. మనుష్య కుమారుడు పైకెత్తబడి అనేకులను ఆకర్షిస్తాడు అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రాజు యొక్క ఉద్దేశంలో మరొకటి ఏంటంటే,
ఆయన అనేకులను ఆకర్షించటానికే ఈ లోకానికి వచ్చాడు. చంపబడ్డాడు, పైకెత్తబడుతూ ఆరోహణమైతూ ఆయన అనేకులను ఆకర్షిస్తాడు. తండ్రి చేత ఆకర్షింపబడే వాళ్ళు, యేసు ప్రభు చేత ఆకర్షింపబడే వాళ్ళు, యేసు ప్రభు ద్వారా రక్షణ పొందేవాళ్ళు, తండ్రి చేత ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత వెలిగింపబడే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా తండ్రి ఆకర్షిస్తాడు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, చాలామంది లోకంలో ఇంకా దేవుని నమ్ముకోవటం లేదు అంటే నమ్మని వాళ్ళనందరినీ యేసు ప్రభు ఆకర్షించడం లేదనే అర్థం. నమ్మని వాళ్ళందరినీ దేవుడు ఆకర్షించినందుకు వాళ్ళు నమ్ముతలేరనే అర్థం. దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరి ముగ్గురు పని పాపముల నుండి ప్రజలను విడిపింపబడటమే, పాపములను ఒప్పుకొన చేయటమే. అయితే వాళ్ళను ఆకర్షించే క్రమములో, ప్రజలు రక్షణ పొందాలని ఆకర్షించే క్రమంలో దేవుడు వాళ్ళ విధేయత అవిధేయత చూస్తాడు. ప్రజల విధేయత అవిధేయత చూస్తాడు. విధేయత కలిగిన వారందరినీ ఆకర్షిస్తాడు తండ్రి. అవిధేయులనందరూ వికర్షించబడతారు, అనగా వాళ్ళు తృణీకరించబడతారు. తండ్రి చేత ఆకర్షింపబడాలన్నా, పరిశుద్ధాత్మ దేవుని చేత వాళ్ళు పాపములను ఒప్పుకొన చేయాలన్నా, యేసు ప్రభు ద్వారా విమోచింపబడాలన్నా, రక్షణ నిత్య జీవం అనేది పొందాలన్నా మనిషి యొక్క విధేయత అవిధేయత మీదనే ఆధారపడి ఉన్నది. విధేయులందరూ, లోబడే వాళ్ళందరూ కూడా ఆకర్షింపబడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, రాజు యొక్క ఉద్దేశము ప్రజలందరినీ ఆకర్షించటానికే వచ్చాడు. అందరూ నీతిమంతులుగా తీర్చబడాలని వచ్చాడు. అందరూ కూడా పరలోక రాజ్యానికి అర్హులుగా ఉండాలని వచ్చాడు. అందరి కోసం రక్తం చిందించాడు, అందరి కోసం వెల చెల్లించాడు. అయితే అందరు ఎందుకు రక్షింపబడటం లేదు మరి అనంటే, అందరి కోసం చేసిన పని ఇది అని అందరూ గ్రహిస్తే రక్షణ పొందుతారు. కొందరే గ్రహిస్తున్నారు. అందరి కోసం రక్తం కార్చబడిందన్న సంగతి అందరూ గ్రహిస్తే రక్షింపబడతారు. అందరి కోసం నిత్య జీవం ఉందన్న సంగతి గ్రహిస్తే అందరూ రక్షింపబడతారు. కొందరు విధేయత చూపుతున్నారు, కొందరు అవిధేయత చూపుతున్నారు. ఈ మాటలు వినబడుతున్నప్పుడు మనం కూడా విధేయులమైతే తండ్రి చేత ఆకర్షింపబడతాము, అవిధేయులమైతే నిత్య నరకానికి పాత్రులుగా ఉంటాము. అయితే తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ ఆకర్షింపబడాలా, అందరూ రక్షణ పొందాలా, అందరూ నీతిమంతులు కావాలని. తండ్రి ఉద్దేశము మనకు అర్థమైతే లోబడటం మనకు అలవాటు అవుతుంది. విధేయత చూపటం మనం నేర్చుకుంటాము. వాక్యాన్ని అర్థం చేసుకోవటము నేర్చుకుంటాం. వాక్యాన్ని నేర్చుకోవటానికి ఇష్టపడతాము. నీతిమంతులుగా ఎలా తీర్చబడతారనేది అర్థం చేసుకుంటాము. యేసు ప్రభు యొక్క ఉద్దేశము విధేయులకు, లోబడే వారికి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు యొక్క ఉద్దేశము అందరూ ఆకర్షింపబడాలి. తర్వాత రాజు యొక్క ఉద్దేశము అందరూ వెలుగు సంబంధులుగా ఉండాలని. ఇంకా చదువుదాం చూడండి, అలా 36 వచనం వరకు చదువుకుంటూ వెళ్దాం. 34 నుంచి చదువుదాం. జనసమూహము, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట మేము వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏంటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. నేను పైకెత్తబడవలను, మనుష్య కుమారుడు పైకెత్తబడవలను, తండ్రి మిమ్మల్ని ఆకర్షించాలంటే నేను చనిపోవాల్సిందని ఈ మాటలన్నీ చెప్తుంటే అక్కడున్న వాళ్ళందరూ ఈ విధంగా అడుగుతున్నారు. ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే, ఎవరయ్యా ఈ మనుష్య కుమారుడు? ఆయన పైకెత్తబడాలని అంటున్నావు, మేమైతే క్రీస్తుని నమ్ముతున్నాము. క్రీస్తు అంటే మెస్సయ,
మెస్సయ అంటే విమోచకుడు, పాపముల నుండి విమోచించేవాడు. ఇలా పాపముల నుండి విమోచించేవాడు చనిపోడు, ఎల్లప్పుడూ నివసిస్తాడు, సదాకాలం నిత్యం ఉంటాడని మాకు తెలుసు. అయితే విమోచించబడేవాడు చనిపోతాడు, పైకెత్తబడతాడని అంటున్నాము, ఇదేంటి అని వాళ్ళకు అర్థం కాక అడుగుతూ ఉంటే యేసు ప్రభు ఇలా అంటున్నాడు, మిమ్మల్ని విమోచించే వెలుగు మీ మధ్యలోనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు కొంతకాలం మీ మధ్యలో ఉంటుంది. వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. చీకటి మిమ్మల్ని కమ్ముకొనక ముందే, చీకటిలో మీరు మ్రగ్గిపోకముందే, చీకటి మిమ్మల్ని వేరు చేసి నిత్య నరకానికి తీసుకొని పోకముందే వెలుగునందు విశ్వాసం ఉంచండి, మీరు వెలుగు సంబంధులు అవుతారు అని చెప్తున్నాడు. వెలుగును గూర్చిన సాక్ష్యము, వెలుగును గూర్చిన సాక్ష్యం చెప్తున్నప్పుడు నేనే లోకానికి వెలుగై ఉన్నానన్న సంగతి యేసు ప్రభు చెప్తుంటే, చీకటిలో ఉన్న ప్రజలు ఈ వెలుగు దగ్గరికి వస్తే వాళ్ళు వెలుగు సంబంధులుగా ఉంటారు, వాళ్ళు వెలిగించబడతారు. మాకు వెలుగొద్దు, మాకు చీకటే బాగుందని అంటే వారు నిత్య నరకానికి పాత్రలు అవుతారు. కాబట్టి నా ఉద్దేశము మిమ్మల్ని వెలుగు సంబంధులుగా ఉంచాలని కోరుకుంటున్నాను, నా ఉద్దేశము మీరు వెలిగింపబడాలని కోరుకుంటున్నానని ఈ రాజు అక్కడున్న చీకటి సంబంధులుగా మాట్లాడుతున్న వారికి వెలుగును గూర్చిన సందేశం ఇవ్వటానికే ఈ రాజు యొక్క ఉద్దేశము ఉన్నదని ప్రభునామంలో తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, వెలిగింపబడటానికి దేవుని సేవకుల ద్వారా ఎన్నోసార్లు మనము వెలుగు మాటలు వింటూనే ఉన్నాం. కానీ వెలిగించబడటానికి ఎవరు కూడా ఇష్టపడటం లేదు. మాకు చీకటే బాగుంది అని అంటున్నారు. చీకటే బాగుంది అని అంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఎవరైనా సరే నాకు వెలుగు కావాలి అని అంటేనే దేవుడు వారికి ఇచ్చిన స్వేచ్ఛను బట్టి వెలుగు సంబంధులుగా తీరుస్తాడు. నాకు చీకటే బాగుంది, నేను చీకట్లోనే ఉంటా అంటే దేవుడు వారి స్వేచ్ఛకు వారిని వదిలేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు ఉద్దేశము మనకు అర్థం కావాలని ప్రభునామంలో తెలియజేస్తున్నాను. ఇక మూడో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మూడో విషయం ఏంటంటే రాజు యొక్క వ్యతిరేకత, రాజు పైన వ్యతిరేకత. ఒక చిన్న పాట పాడుకుందాం. ఇక 2 విషయాలు ఉన్నాయి. చాలామంది కళ్ళు మూస్తూ తెరుస్తున్నారు. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. అందరం పాడదాం, చప్పట్లు కొడదాం, అందరం కలిసి పాడదాం. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. అందరం పాడదాం. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. నీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి,
ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. కొంతైనా నిద్ర మత్తు పోయింటుందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మూడో విషయం ఏంటంటే, ఇలా తన ఉద్దేశాన్ని బయలుపరుచుకుంటూ ఉంటే యేసు ప్రభు ఈ ఉద్దేశానికి వ్యతిరేకమైన పోరాటం వస్తుంది, వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇది కాదంటున్నారు, వద్దంటున్నారు, తిరస్కరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. రాజు పైన వ్యతిరేక భావన కలుగుతుంది. 37వ వచనం నుంచి చదువుదాం ఒకసారి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 37 నుంచి చదువుదాం. చూస్తున్నారమ్మా బైబిల్లో? యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను, ఇది గమనించండి, యేసు ప్రభు వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి, అంటే విశ్వాసముంచలేదు. 38వ వచనం, ప్రభువా మా వర్తమానము నమ్మినవాడు ఎవడు? ప్రభువు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. అనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థ పరచబడకుండున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరిచెను అని యెషయా మరొక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. 43 వరకు చదువుదాం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. రాజు యొక్క వ్యతిరేకత, రాజు పైన వ్యతిరేకత, రాజు పైన పోరాటము, రాజు యందు విశ్వాసం ఉంచకపోవటము, రాజును తృణీకరించడం జరుగుతున్నది. రాయబడిన మాట ఏంటంటే, ఎన్ని సూచక క్రియలు చేసినా కూడా, వింటున్నారమ్మా, ఎన్ని సూచక క్రియలు చేసినా కూడా, ఎన్ని సూచక క్రియలు చేశాడు యేసు ప్రభు? కొన్ని చెప్పండి మీరు. మొదటిది 5 రొట్టెలు 2 చేపలు. ఇంకా కొన్ని చెప్పండి. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఇంకా చనిపోయిన లాజరును లేపాడు. అక్కడ వెనకన ఉన్నాను చెప్పండి అమ్మా. గుడ్డివానికి కన్నులు ఇచ్చాడు. మీ అందరితో మాట్లాడిస్తే కొంచెం వాక్యం ఎడల శ్రద్ధ ఉంటుంది. చెప్పండి, కొంచెం గట్టి చెప్పమ్మా, నా గొంతే పోతుంది. కుష్ఠరోగికి స్వస్థత ఇచ్చాడు, మూగి వాళ్ళకు మాటలు ఇచ్చాడు, ఇంకా గుడ్డి వాళ్ళకు కండ్లు ఇచ్చాడు. మాకేమి ఇవ్వలేనాయన అంటారా? మనకిచ్చినవి కూడా లెక్కకు విస్తారంగా ఉన్నాయి. దావీదు మహారాజు అంటాడు, ఆయన మేలులు నేను కొలవాలనుకుంటే ఆకాశపు నక్షత్రాల వలె ఉన్నాయి, సముద్ర ఇసుక వలె ఉంది. ఎన్ని మేలులు అని చెప్పాలా? ఆయన మేలులు, అన్ని మేలులు చేశాడు అని కీర్తనకారుడు దావీదు మహారాజు అంటాడు. అయితే ఇన్ని సూచక క్రియలు కనులారా చూచి కూడా వాళ్ళు గ్రహించలేదు. కనులుండి చూచారు, చెవులుండి విన్నారు, మనసుండి గ్రహించకుండా వాళ్ళ హృదయము అంధత్వముతో నిండిపోయింది, గ్రొడ్డితనముతో నిండిపోయింది అని చెప్పబడినట్లుగానే అక్కడ జరుగుతుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, అక్కడున్న శాస్త్రులకు పరిచయులకు భయపడి వాళ్ళు మమ్మల్ని వెలివేస్తారేమో ఊర్ల నుండి
అని వాళ్లకు భయపడి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేకపోయారు అని కూడా రాయబడింది. ఇదంతా మనం గమనిస్తుంటే రాజు యొక్క సందేశాన్ని రిజెక్ట్ చేస్తున్నారు, రాజు యొక్క సూచక క్రియలను తృణీకరిస్తున్నారు, రాజు యొక్క అద్భుతాలను, ఆయన పరిచర్యను, ఆయన చేసిన ప్రతి దాన్ని తృణీకరించే వ్యక్తులుగా అక్కడ కనపడుతున్నారు. ఇక త్వరగా ముగిస్తాను. దేవుని బిడ్డలారా గమనించండి, రాజు పైన వ్యతిరేకత అలుముకుంటూ ఉంది. రాజు పైన కోపము, తర్వాత రాజు పైన విషము చిమ్ముకుంటూ ఉన్నారు. నమ్మకపోవటం ఒకెత్తైతే, రాజును తృణీకరించడం ఒకెత్తైతే, రాజు సూచక క్రియలు వద్దనుకోవటము ఒకెత్తైతే, రాజును చంపాలి, ఆయన రక్తము కళ్ళ చూడాలి, ఆ రక్తము చిందింపబడాలి, ఆయనను సిలువకేయాలి, అతన్ని పట్టుకోవాలి, అతన్ని ఎలాగైనా సరే చంపాలి అని రాజు పైన తీవ్రమైన విషాన్ని చిమ్ముకుంటూ, తీవ్రమైన ఆ కక్షను కడుతూ రాజు పైన వ్యతిరేకత చూపుతున్నారు. ఎలా పట్టుకోవాలి, ఎవరు మనకు సహాయం చేస్తారు, అతడు ఎక్కడ ఒంటరిగా దొరుకుతాడు, అతన్ని చంపటానికి ఎలా చంపాలి, అతన్ని మన చేతుల ద్వారా చంపితే యూదులలో ఉన్న అనేక జనులు మనకు శత్రువులు అవుతారు, మనమే అతన్ని ఏ విధంగానైనా సరే ఆ గెత్సెమనే తోటలో చంపితే యూదులు మనకు శత్రువులు అవుతారు, మనం చంపకూడదు, అతన్ని అవమానపరిచి చెయ్యని నేరాలను మోపి రోమా ప్రభుత్వం చేతనే శిక్షించాలి. మన మతములో ఇట్లా ఉంది, దేవదూషణ చేశాడని, తర్వాత రాజునని చెప్పుకున్నాడని రకరకాల కారణాలన్నీ, అభియోగాలన్నీ, నేరాలన్నీ అతని మీద మోపి ప్రభుత్వం ద్వారానే చంపించాలని యేసు ప్రభు మీద వ్యతిరేకత, పోరాటం, చంపటానికి సమయము, చంపటానికి డబ్బులు, వెండి నాణాలు, చంపటానికి ఎవరు పట్టిస్తారని రకరకాల ఆలోచనలతో, వ్యతిరేకతతో యేసు ప్రభును తృణీకరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో రాజు పైన ఉన్న వ్యతిరేకత, రాజును తృణీకరించే విధానము, రాజును చంపాలని ప్రయత్నించే ఆ ప్రయత్నాలు ఎంతగా వారిలో ఉండగా అక్కడక్కడ రాజును అంగీకరించే వాళ్ళు కూడా ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, నమ్మే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రెండు గుంపుల్లో మనము ఎక్కడున్నామో అనేది మనమే ఆలోచించుకోవాలి. శాస్త్రులు, పరిచయులు అయితే వ్యతిరేకతతో యేసుప్రభును చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. మిగతా సామాన్య జనులైతే యేసుప్రభువే రాజు, యేసుప్రభువే మెస్సయ్య, ఆయనే వెలుగు, ఆయన ఇన్ని సూచక్రియలు చేశాడు, మెస్సయ్యనే కదా ఇన్ని సూచక్రియలు చేసేది, మెస్సయ్యనే కదా ఇన్ని అద్భుతాలు చేసేది, మెస్సయ్యనే కదా ఇంత గొప్ప కార్యాలు చేసేది, ఇంకెవరు చేస్తారని నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండు గుంపుల్లో ఎక్కడున్నామన్నది మనమే నిర్ణయించుకోవాలని ప్రభునామంలో మనం చేస్తున్నాను. ఇక చివరిది చెప్పి ముగిస్తాను. రాజు యొక్క గొప్ప వాగ్దానాలు, ఈ రాజు యొక్క గొప్ప వాగ్దానాలు, ఇలాంటి వ్యతిరేకమైన పోరాటాల్లో ఈ రాజు, యేసు అనే రాజు చంపటానికి ప్రయత్నించబడే సమయాల్లో, ఇంత తీవ్రమైన పరిస్థితులలో ఈ రాజు కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. అవేంటో చూద్దాం. 44వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 44 నుంచి చదువుదాం. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు విని వాటిని కుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను.
నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలైనగా నా అంతట నేనే మాటలాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గూర్చి నన్ను పంపిన తండ్రియే ఆజ్ఞ ఇచ్చున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని ఎరుగుదును. గనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్పుచున్నాను అనెను. ఇంత వ్యతిరేకతలో కూడా, ఇంత పోరాటంలో కూడా, ఇంత ఆయనను తృణీకరించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ రాజు గొప్ప గొప్ప వాగ్దానాలు, శ్రేష్టమైన సంగతులు తన ద్వారా పలుకుతూ ఉన్నాడు. తన ద్వారా పలుకుతున్నాడు. ఎలా పలుకుతున్నాడు? మెల్లని స్వరంతో పలుకుతున్నాడా? ఏమన్నా రాయబడింది అక్కడ? 44 వచనం. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా నన్ను ఏమని అంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు, అనగా నన్ను నమ్మేవాళ్ళు, నేనే విమోచకునని, నేనే రక్షణకు ప్రదాతనని, నేనే పాపములకు ప్రాయశ్చిత్తమని నన్ను గనక నమ్మితే, నన్ను నమ్మటం కాదు, నన్ను మాత్రమే నమ్మటం కాదు, వారు తండ్రిని కూడా నమ్ముతున్నారు. హల్లెలూయా. తర్వాత నన్ను చూచువాడు, అదేనక్కడ, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందే కాదు, నన్ను పంపినవాడు అనగా తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూస్తున్నాడు. నన్ను మీరు కళ్ళారా చూస్తున్నారు విశ్వాసం ఉంచటానికి. యేసుప్రభు అంటున్నాడు ఇలాగా, నన్ను మాత్రమే కాదు, మీరు తండ్రిని కూడా చూస్తున్నారు. తండ్రిని కూడా చూస్తున్నారు. తండ్రి, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని చూసినా సేమ్ టు సేమ్. వీరిలో తక్కువ, వారిలో ఎక్కువ ఏమీ ఉండవు. ఒకసారి ఎవరు అడుగుతారు కదా, నాకు తండ్రిని కనపరచుమని. ఫిలిప్ప శిష్యులలో ఒక వ్యక్తి, ఇంతకాలము నేను మీ మధ్యలో ఉంటే కూడా తండ్రిని కనపరచుమంటాను, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే అని యేసు ప్రభు చెప్తాడు. అదే మాట ఇక్కడ మరలా రిపీట్ చేస్తున్నాడు. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే వారు తండ్రి యందు విశ్వాసం ఉంచినట్టే, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అని చెప్తున్నాడు. తర్వాత నన్ను విశ్వాసం ఉంచితే, నా యందు విశ్వాసం ఉంచితే వారు చీకటిలో ఉండరు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచితే వారు చీకటిలో ఉండరు. ఎందుకంటే నేను వెలుగు సంబంధిని, నేను వెలుగునై ఉన్నాను. వెలుగెక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు, చీకట్లో వాళ్ళు ఎంత మాత్రము ఉండరు. తర్వాత ఏమంటున్నానంటే, నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనాను నా మాటలు విని వాటిని గైకొనకపోతే, ఎవరైనా ఈ గొప్ప వాగ్దానములు, ఈ మాటలు, ఈ శ్రేష్టమైన మాటలు గైకొనకపోతే నేను వాళ్ళని ఏమనను. హల్లెలూయా. నా మాటలు వినకపోతే, నా యందు విశ్వాసం ఉంచకపోతే నేను వారిని ఏమి అనను, వాళ్ళకు తీర్పు తీర్చను. అయితే తీర్పు తీర్చువాడు ఒకడున్నాడు. హల్లెలూయా. తండ్రే తీర్పు తీరుస్తాడు. నేను నా యందు విశ్వాసం ఉంచలేదని నేను వాళ్ళకి తీర్పు తీర్చను, తండ్రే తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే నన్ను నమ్మితే మీకు పరలోకము, నన్ను నమ్మకపోతే మీకు నరకమని తీర్పు తీర్చడానికి నేను రాలేదు. రక్షించటానికే, లోకాన్ని రక్షణ కలగజేయటానికే వచ్చాను, నేను తీర్పు తీర్చడానికి రాలేదు. తీర్పు తీర్చువాడు ఒకడున్నాడు, ఆయన మన తండ్రి. అంత్యదినమున తీర్పు ఆయన తీరుస్తాడు. పరలోకము ప్రజలెందుకు కొంతమంది పరలోకం వెళ్తున్నారు, నరకము విశాల మార్గములో అనేకులు ఎందుకు వెళ్తున్నారు అన్నది ఆయనే తీర్పు తీరుస్తాడు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచండి, మీకు రక్షణ కలగజేస్తానని యేసు ప్రభు చెప్పటము జరుగుతున్నది. ఇంకా చదువుదాం. 49వ వచనం. ఏలనగా నా అంతట నేను
మాటలాడలేదు. నేనేమనవలెనో ఏం మాట్లాడవలెనో తండ్రే నాకు ఆజ్ఞ ఇచ్చినాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమే. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఆజ్ఞ ఏంటంటే యేసు ప్రభువే నిత్య జీవం అని చెప్పటం. తండ్రి ఆజ్ఞ ఏంటంటే యేసు ప్రభువే రక్షణ అని చెప్పటం. తండ్రి ఆజ్ఞ ఏంటంటే యేసు ప్రభువే నీతి అని చెప్పటం. తండ్రి ఆజ్ఞ ఏంటంటే యేసు ప్రభు ద్వారానే మార్గంలోనికి, యేసు ప్రభు మార్గమై ఉన్నాడు, పరలోకంలోనికి ఆయనే మార్గం అని చెప్పటం. ఇదే తండ్రి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను కాదని మీరు నన్ను తృణీకరిస్తే ఇక మీకు తీర్పు తీర్చే తండ్రి ఆయనే తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు యొక్క వాగ్దానాలు అక్కడున్న వారికి స్పష్టంగా వివరంగా అర్థమయ్యేటట్లుగా చెప్పటం జరిగింది. ఈరోజు కూడా అప్పుడు చెప్పబడిన మాటలే మనం కూడా వింటున్నాము. యేసు ప్రభువే మన నిత్య జీవము. మన పాపములన్నిటినీ యేసు ప్రభు మీద మోపుకున్నాడు. మనకు నిత్య జీవాన్ని ఉచితంగా అనుగ్రహించాడు. తన జీవితాన్ని మనకిచ్చి మన జీవితాన్ని ఆయన తీసుకున్నాడు. ఒక గొప్ప ఎక్స్చేంజ్ జరిగింది, ఒక గొప్ప మార్పిడి జరిగింది. మన జీవితము యేసు ప్రభు తీసుకున్నాడు, మనకు యేసు ప్రభు జీవితాన్ని ఇచ్చాడు. తండ్రైన దేవుని సముఖములో సాతాను చూస్తుండగానే, తండ్రైన దేవుని సముఖములో సాతానుడు చూస్తుండగానే ఈ మార్పిడి జరిగింది. మన జీవితము యేసు ప్రభుకిచ్చి, ఆయన జీవితము మనకిచ్చి, యేసు ప్రభు నందు మనల నుంచి మనకు నిత్య జీవాన్నిచ్చి ఆయనకు శిలువ మరణాన్ని తండ్రి ఇస్తున్నాడు. ఆయనకు శిలువ మరణం, మనకు నిత్య జీవం. ఇలా ఇవ్వటంలో తండ్రి ప్రేమ మనకు కనపడుతుంది. తండ్రి మనల్ని రక్షించాలనే తపన కనపడుతుంది. తండ్రి మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆశ కనపడుతుంది. కాబట్టే యేసు ప్రభువును మనకు నిత్య జీవంగా అనుగ్రహించాడు. ఆయనే నా నిత్య జీవం అని నమ్మితే, ఈ వాగ్దానం నందు విశ్వాసం ఉంచితే మనము నిత్యము తండ్రితో యుగయుగాలు సంతోషంగా నెమ్మది సమాధానాన్ని కలిగి ఉంటాం. ఈ మాటలు పెడచెవిన పెట్టి రిజెక్ట్ చేస్తే నిత్య నరకంలో యుగయుగాలు కాల్తాం. కాబట్టి ఈ మంటలాదివార దినమున రాజు యొక్క ప్రదర్శన మనం చూసాము, రాజు యొక్క ఉద్దేశం మనం చూసాము, రాజు ఆ ఉద్దేశానికి రాజు పైన వ్యతిరేకత మనం చూసాము. అంత వ్యతిరేకతలో కూడా రాజు చెప్పిన గొప్ప వాగ్దానములు, మాటలు, గొప్ప ఉపయోగకరమైన మాటలు మనం చూసాము. ఈ మాటలు ఆనాటి దినం వాళ్ళకు ఉపయోగపడ్డాయి, మనకు కూడా ఉపయోగపడతాయని నమ్ముతూ పరిశుద్ధాత్మ దేవుడి మాటలు దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.